తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి ఆషాఢ బోనాలు మొదలయ్యాయి కదా, గోల్కొండ బోనాలు చూసాము. మొన్న 21వ తారీఖు రోజున కూడా బలకంపేట ఎల్లమ్మ తల్లికి మాత్రము కళ్యాణం జరిపించారు అంగరంగ వైభవంగా ప్రభుత్వ నాయకులంతా కలిసి కూడా. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే బలకంపేట ఎల్లమ్మ బోనాల సందడి షురు అయ్యింది, మనకి కనిపిస్తూ ఉంది మొత్తం కూడా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది రష్ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో బలకంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ మరి ఆషాఢ మాస బోనాలు 2026వ సంవత్సరంలో అంగరంగ వైభవంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఎంత పెద్ద క్రౌడ్ మనకు కనిపిస్తూ ఉంది, చూస్తున్నాం కదా. చాలా మంది ఉన్నారు. ఎంత మంది అంటే కూడా కొన్ని వేలల్లో కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. గ్రామాల నుంచి కూడా తరలి వస్తూ ఉంటారు ఇక్కడికి. అయితే ప్రజలంతా కూడా, భక్తులందరూ కూడా ఎల్లమ్మ తల్లి అంటే ఎంతో శక్తివంతమైన తల్లిగా కూడా పూజిస్తూ ఉంటారు. ఆమె పుట్టలో నుంచి వెలిసిన తల్లి కాబట్టి లోపల బలకంపేటలో కూడా పుట్టలోనే వెలిసిన ఎల్లమ్మ తల్లికి అందరూ కూడా ఆమె వాళ్ళ కోరికలను తెలియజేసుకొని అమ్మవారి దీవెనలు పొంది అమ్మవారికి బోనం సమర్పించి, ఇటు యాటపోతలను సమర్పించి, టెంకాయలు అలాగే కళ్ళు సాగలు కూడా పోస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ చాలా మంది భక్తులైతే తరలి రావడం కూడా జరిగింది. చాలా మంది ఉన్నారు ఇక్కడ. అమ్మ, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? 3 సంవత్సరాలు అవుతున్నది బిడ్డ. ఈయనే ఉంటాము, ఈయనే ఆడుకుంటాము. నా కొడుకు చనిపోయాడు, 2 పాపలు ఉండరు. పెండ్లంతో గొడవ చేసుకొని సరిపోయాడు. ఈయనే ఉంటా బిడ్డ, ఈయనే ఉంటా. ఏం చేయాలి, ఎవరు లేరు పోసేటోళ్ళు చేసేటోళ్ళు ఏం లేరు. ఏం చెప్తుంది అమ్మవారు? అమ్మవారు ఏం చెప్తుంది, మంచిగా జనాలకు మంచిగా ఉండాలి, కాపాడాలి అని అమ్మవారు మంచిగా చెప్తుంది. మొన్న అమ్మవారి కళ్యాణం మంచిగా అయ్యింది, మంచిగా జరిగింది. ఏం చెయ్యం, అందరు వచ్చిండ్రు. మేము ఈయన కూర్చున్నాము, అందరం ఈయన ఉన్నాం, చూసాం, అందరిని చూసినాం, ఈయన కూర్చున్నాం. మంచిగా అయ్యింది. ఈసారి మరి వానలు కూడా లేవు. అమ్మవారు ఈసారి లేదు, లేదు. చాలా జనాలు అంతా చాలా ఇదైపోతుండవు. ఆన లేదు, ఏం లేదు, ఎక్కడ దేశం లేదు. ఎక్కడ 3 సంవత్సరాల సంది ఈ సంవత్సరమే లేదు రాన. 3 సంవత్సరాలు మస్తు కొట్టి. మీరు ఎన్ని సంవత్సరాలు? నాకు 11 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇక్కడేనా? బల్కంపేట ఎల్లమ్మని అమ్మవారు చాలా సంతోషం. ఆ అమ్మ వచ్చిందంటే ఇంకా అసలు చాలా ఆనందమే ఉంటుంది. అసలు అనుకున్న వాళ్ళకి అనుకున్న విధంగా జరుగుతాయి. ఈ వారం మొక్కిపోతే మళ్ళీ వారం కల రావాల్సింది అంతే. బల్కంపేట ఎల్లమ్మ అంటే చాలా పేరు గల తల్లి. మంచిగా జరుగుతుంది ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ, చాలా బాగా జరుగుతుంది. అందరు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు. మన ఊరు వాడ అంతా బాగుంటుంది. ఇంకా మొక్కిన కోరికలన్నీ తీరుతాయి. 21వ తారీఖు నుంచి చాలా మంది కూడా వస్తూ ఉంటారు. తెలంగాణలోనే చాలా పెద్ద ఎత్తున అమ్మవారికి ఇచ్చే భోజనం లాంటిది బోనము. అందరము క్షేమంగా ఉండాలని, యావత్ భారతదేశం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. తల్లి బల్కంపేట ఎల్లమ్మ ఆ అమ్మవారికి బంగారు బోనం ఎత్తుతారు. అందరినీ తల్లి ప్రజలందరినీ క్షేమంగా చూసుకుంటది. ఖచ్చితంగా పడతాయి, ఖచ్చితంగా పడతాయి. ఆ తల్లి చేస్తున్నారు కానీ తల్లి అమ్మవారు టైం రావాలి కదా తల్లి, ఆజ్ఞ కావాలి కదా తల్లి. ఆమెకు బోనాలు ఎత్తాలి, ఆమెకు సాకలు పెట్టాలి, ఆమెను సంతోషించాలి. అప్పుడే కదా తల్లి, అప్పుడే మనకు అనుకునేవన్నీ జరుగుతాయి కదా తల్లి. బంగారు బోనం ఎత్తుతున్నారు కదా తల్లి, ఎత్తుతేనే కదా ఆమెకు చూపించేది. ఎత్తాలి కదా తల్లి. మరి మొక్కిన వాళ్ళు ఎవరు? మొక్కిన వాళ్ళు మొక్కు తీరిస్తేనే కదా, ఆ మొక్కు తీరిస్తేనే అమ్మ కురిపిస్తుంది తల్లి. అందరినీ ముట్టింది ముత్యం అవుతుంది, పట్టింది బంగారం అవుతుంది. అందరు అనుకున్న విధంగా అందరికి మనశ్శాంతి వస్తుంది తల్లి. బల్కంపేట ఎల్లమ్మకి శరణ తల్లి. రాష్ట్ర ప్రజలది ఎట్లా ఉండబోతుంది? తల్లి అనుకున్న పనులు చేయాలని అనుకుంటున్నారు కానీ సగంలో ఆపుతున్నారు. కానీ అదేదో పూర్తిగా చేస్తే మనం నమ్ముకున్న వాళ్ళని ఎన్నుకోవచ్చు కదా తల్లి. మనకు సగంలో వదిలేస్తే ఏది జరగదు కదా తల్లి. మనకు పూర్తి పనులు చేస్తే వాళ్ళే గెలుస్తారు కదా తల్లి.
మనకి మధ్యలో ఇబ్బందులు పెట్టకుండా సరైన దారిలో వెళ్తే అన్ని అనుకున్న విధంగా జరిగిపోతాయి తల్లి. బంగారు బోనం ఎత్తలేదనే ఇప్పుడు వానలు పడతలేవా? ఎత్తాలి తల్లి, బంగారు బోనం ఎత్తాలి. బల్కంపేట ఎల్లమ్మకు బంగారం బోనం ఎత్తుతారు, ఖచ్చితంగా పడతాయి తల్లి, వానలు పడతాయి. గోల్కొండ కిలలో అమ్మవారికి చెందుతున్నాయి. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మకి ఇది ఒక కోరిక నెరవేరితే ఖచ్చితంగా పడతాయి. మరి మొన్న రాష్ట్ర నాయకుడు వచ్చి ఎత్తిండు బోనం ఎత్తిరు కానీ తల్లి చీర కొంచెం ఇంకా శాంతించాలి కదా తల్లి. జనాలు ఆగం పడుతున్నారు. వాళ్ళ కోరికలు అందరూ తీర్చుకొని తల్లి ఆమె ఉగ్రరూపం చూపిస్తుంది తల్లి. ఇంకా మళ్ళీ ఆదివారం దాకుంది కదా తల్లి, ఖచ్చితంగా పడతాయి తల్లి, వాన ఖచ్చితంగా పడతాయి. శాఖలు పెట్టాలి, శాఖలు పెట్టాలి, ప్రతి ఒక్కరు శాఖలు పెట్టాలి. శాఖలు పెట్టి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా పడతాయి వానలు. ఎందుకు పడే తల్లి? మనం ఆశలు అడగట్లే, అంతస్తులు అడగట్లే, ఆ వానదేవుని కురిపించమని అడుగుతున్నాం మనం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా ఈడికి? మేము 40. మాకు అమ్మవారు మా ఇంట్లో చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము. చాలా బాగుంది కానీ ఫుల్ క్రౌడ్ ఉంది. ఫుల్ క్రౌడ్ ఉంది, ఇంత ఉంటుంది అనుకోలేదు మేము. బోనం ఎత్తిరా? ఇంకా చెయ్యలేదు. మా మరిది మ్యారేజ్ ఫిక్స్ అయితే చెయ్యాలనుకుంటున్నాం. అమ్మవారికి గట్టి కోరిక పెట్టాడు. అవునవును, ఫిక్స్ అయినాకనన్నా లేదంటే ముందన్నా చెయ్యాలనుకుంటున్నాం. చెయ్యాలి, బోనం అయితే చేస్తాము. ఓకే ఓకే. చూస్తున్నాం కదా, మరి చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నారు. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము చాలా సంవత్సరాల నుండి వస్తున్నాము. మా ఇల్లు ఇక్కడే ఎర్రగడ్డ. చెప్పు, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు? బల్కంపేట అమ్మవారు అంటే తరతరాలుగా ఒక చరిత్ర కలిగిన అమ్మవారు. ఇంకా ఆమె పుట్టలో పుట్టిన తల్లి ఇక్కడనే వెలిసింది. మాకు చాలా ఇయర్స్ నుండి తెలుసు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది, ఫేమస్ అయిపోయింది చాలా. నువ్వు చెప్పు. మాకు కూడా దారి ఉంటలేదు, అంత ఫేమస్ అయిపోయింది. ఇక్కడ ఉన్నట్టే అయిపోయింది. ఇప్పుడైతే ఎంత పెద్ద లైన్ ఉందో, చాలా కష్టం. పక్కనే ఉంటారు, మరి ఇక్కడే ఉంటాం 5 minutes. మాకు అమ్మవారిది ఇంత ఫేమస్ అయిపోయింది ఇక్కడ అమ్మవారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా మంచి జరుగుతుంది. అందరూ ఎల్లమ్మ తల్లికి ఏమేమి సమర్పించుకుంటే మంచి జరుగుతుంది తల్లి ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లి? ఒడి బియ్యము, బోనం. ఎందుకంటే చాలా మంది చాలా దూరం నుంచి వస్తున్నారు, ఏం పెట్టాలో తెలియట్లేదు అమ్మవారికి. వాళ్ళ కోరిక చెప్పుకోవాలి అంటే అమ్మవారికి ఏమి ఇచ్చి చెప్పుకోవాలి అని ఆలోచనలో పడతా ఉన్నారు. అందుకే అడుగుతున్నాం అమ్మవారి. ఒడి బియ్యము అంతే, అమ్మవారికి నచ్చింది ఒక్కటే, ఒడి బియ్యము, బోనం అంతే. మీరు చెప్పండి తల్లి, ఏమేమి సమర్పించాలి? అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. ఒడి బియ్యము, కళ్ళు శాఖ, యాప కొమ్మలు సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యం బోనము, అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని అమ్మవారికి పాలకాయలు కొట్టి ఒడి బియ్యము సమర్పించుకుంటేనే అమ్మవారు చాలా సంతోషిస్తుంది అంటున్నారు. ఎన్ని సంవత్సరాలు? ఇదే ఫస్ట్ టైం మేము రావడం. అవును, రష్ చాలా ఉంది. బిహెచ్ఎల్ లో ఉండి ఇదే మొదటిసారి? అవును అవును, బాగుంది. దర్శనం చేసుకున్నాక చెప్పాలి, చూడాలి. అవును అవును, పడుతుంది, రష్ చాలా ఉంది కదా. విన్నారా అసలు బల్కంపేట ఎల్లమ్మ తల్లి గురించి? విన్నాము, చాలా ఫేమస్ టెంపుల్, బాగుంటది, కోరుకున్న కోరికలు తీరుతాయని అన్నారు. మీరేం కోరిక కోరుకుంటున్నారు? పిల్లల గురించే వాళ్ళు. అవును, 3 అమ్మాయిలు. అవును, వాళ్ళ ఏం కావాలని కోరుకుంటున్నారు? వాళ్ళు మంచి పొజిషన్ కి రావాలని కోరుకుంటున్నాం. అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ఉన్న ఘనతే అది, ఆమెకున్నది తరతరాలుగా చరిత్ర కూడా. మనస్ఫూర్తిగా కోరిక కోరుకోండి మరి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చెప్పిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి ఎప్పుడు రావడం?
ఇదే సెకండ్ 4th టైం మేబీ. మేము ఆంధ్ర మామూలుగా అయితే బాగా చేస్తారు ఇక్కడ. అమ్మ ఎన్ని సంవత్సరాలకి ఇక్కడికి వస్తున్నారు? మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి సంవత్సరం వచ్చి ఉన్న టైంలో ఎంజాయ్ చేసి వెళ్తాం. అసలు మామూలు విషయం కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇలాగే ఇంకా ఇంతకి ఇంత డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే ఎల్లమ్మ తల్లి పుట్టలో పుట్టిన ఎల్లమ్మ తల్లి ఆమె అందరికీ తెలుసు. ఇక్కడ బలకంపేట ఎల్లమ్మ తల్లి అంటే ఆమె పవిత్రత ఎలా ఉంటది ఆమె అసలు మనం వర్ణించలేము, చెప్పలేము. అది మన అంతరాత్మకు తెలుసు. కోడి పుంజుల్ని పట్టుకొని అమ్మవారి దగ్గరికి వస్తున్నారు. కోడి పుంజుల్ని తీసుకొని అమ్మవారికి సమర్పించుకోవడానికి, మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు చాలా మంది కూడా. బలకంపేట ఎల్లమ్మ తల్లి అంటే ఎంతో పవిత్రమైన తల్లి, ఎంతో శక్తివంతమైన తల్లి. అమ్మవారికి కోరుకున్న కోరికలు ఖచ్చితంగా అమ్మవారి నెరవేరుస్తుంది. అది తరతరాలుగా కూడా మేము ఇక్కడ ఉండి మేము సాధించుకుంటున్న వాళ్ళము, మాకు తెలుసు. ఇదంతా కూడా అమ్మవారు ఏమీ కోరుకోదు. మట్టి కుండలో బోనము, ఒక పాలకాయ అమ్మవారికి సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకోవాలి. అదే అమ్మవారు కోరుకునేది. కళ్ళు సాక పోస్తే బలకంపేట ఎల్లమ్మ తల్లికి చాలా మంచిది అని అంటున్నారు. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? ఇప్పుడు మాట్లాడవచ్చా? మాట్లాడండి. మేము రావటి 25 సంవత్సరాలు అయ్యమ్మా. 25 సంవత్సరాల నుంచి ఇక్కడనే వస్తున్నాము. మరి పబ్లిక్ ఈ సంవత్సరం బాగా జమ అయింది. ఈ పబ్లిక్ సంలాచనకే పోలీసు వాళ్ళు కూడా మరి లైన్ పెడతలేరు, గీన్ల నడుస్తలేరు. ఈ పబ్లిక్ కూడా బొట్టు పెట్టుకుంటలేరు, చెప్పినట్టు వింటలేరు. మళ్ళీ అమ్మవారు ఉన్న వాళ్ళని రెచ్చగొట్టుకుంటున్నారు. మరి మజాకులు ఆడుతున్నారు, మంచిగా నడుస్తలేదు. కానీ అమ్మవారి జాతర అయితే మంచిగానే నడుస్తుంది. ఈ సంవత్సరంలో మొత్తం గేట్లన్నీ బంద్ చేసి పబ్లిక్ ను మొత్తం అతలం కుతలం చేస్తున్నారు. వాళ్ళని ఒక లైన్ తో నడిపియాలన్న పద్ధతి ఎవరికి నడుస్తలేదు, పట్టించుకుంటలేరు. ఏ తల్లులైనా ఏ తండ్రులైనా సత్యంగా తల్లులైతే మీరు స్వయంగా అన్నిటికీ పట్టించుకొని ఆదిపరాశక్తి అమ్మవారు ఎల్లమ్మ, బలకంపేట ఎల్లమ్మ అనుకొని వాళ్ళ భక్తులకు ఇదొక్కటి, భక్తులకు దయ సేవ అన్ని ఉంటే అమ్మవారు చెప్పినట్టు లైన్తో నడవాలి, లైన్తో తిరగాలి. పోలీసు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఇది చేయకుండా వాళ్ళు తిరుగుతూనే మనుషులు, లేకపోతే వాళ్ళు రాక్షసులు, చండాలమైన. ఇప్పుడున్న వాళ్ళకు, ఇప్పుడున్న పిల్లలకు ఎవరికి కూడా బలకంపేట ఎల్లమ్మ తల్లి మహిమ తెలియదు. అమ్మవారికి ఏం సమర్పించాలో కూడా తెలియదు. ఏం సమర్పించాలి? ఇప్పటి పిల్లలు ఆటపాటల పిల్లలతోని అన్ని చిచోర లెక్కలకు ఎగబడుతున్నారు. అమ్మవారికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా తిరగాలి, తల్లి అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, అవన్నీ తెలియలేకపోతున్నాయి. వాళ్ళ మాటలు, వాళ్ళ మజాకులు, వాళ్ళ లెక్కలు, తల్లి తండ్రి దైవము గురువు భక్తి లేదు ఇప్పటి పిల్లలకు. అప్పటి వాళ్ళకు అన్ని ఉండే, ఇప్పుడు లేకనే లోకం ఖరాబ్ అయిపోతుంది. అమ్మవారి సన్నిధిలో మొత్తం పిల్లలు ఖరాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళ చేతులతో వాళ్ళే జీవితం పాడు చేసుకుంటారు. అమ్మవారి మహిమ, అమ్మవారి పేరు మీదకి వచ్చి అమ్మ లోకమాత పరంజ్యోతి పరమేశ్వరి ఉమామహేశ్వరి కోరుకున్నది మరి తల్లి ఉద్రకాళితోని భద్రకాళితోని అనుకున్నాయని కోరికలతో నడిపించుకుంటా. మరి చెప్పినట్టు వినకపోతే నేను ఒక్కొక్కరిని ఏం చేయాలనుకుంటున్నా. మరి నాతో నా పేరు మీదకి వచ్చినాక మరి నేను జోగురాలిని, మావురాలిని, బంగారు ఎల్లిని, బలకంపేట ఎల్లిని ఉగ్ర రూపం దాల్చిందంటే మరి నేను బయలు ఉన్న ఎల్లిని, బంగారు ఎల్లిని, నేను మావురాల ఎల్లు, జోగురాల ఎల్లు. ఎవడైతే చెప్పినట్టు వినకుంటది మరి తిరుగుతాడో మూర్ఖుల్లాగా వాళ్ళని నేను మరి కాలు కింద వేసి తొక్కుకుంటా. నేను మరి రాజ్యం అంతా నేను చూసుకుంటా. నేను మరి లోకమాత, నేను పరంజ్యోతి, నేను పరమేశ్వరు, నేను ఉమా మహేశ్వరు, నేను రుద్రకాళి భద్రకాళి అవుతాను. ఈసారి మాత్రము పిల్లలు మాత్రం అయితే చెప్పినట్టు బాలలు వింటలేరు కదమ్మా. బాలలు వింటలేరు కదనే, అందరూ పెద్దలు వింటలేరు, బాలలు వింటలేరు. మూర్ఖంగా వాళ్ళ ఆట పాటలతో మూర్ఖంగా ఆడుతున్నారు. నాకు సంబరమైన ఆటనే లేదు, నాకు సంతోషమైన ఆటనే లేదు. వీళ్ళు నాకు ఎప్పుడైతే జరిగింది, నాకు కళ్యాణం జరిగినాక తెల్లారి నుంచి
నాకు 2 రోజులు సంతోషంగా జరిగింది కానీ మరి ఇలా మాత్రం సంతోషం లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. దేవుడు అంటే కూడా కేర్ చేస్తలేరు, పెద్దలంటే కూడా కేర్ చేస్తలేరు. మరి ఏమనుకుంటున్నారు మరి? ఇప్పటి మురుపం చూసుకుంటున్నారు మరి. మరి నేను కన్నెర్ర చేసినట్టే మరి నేను ఖాళీ అవతారం ఎత్తుతానే నేను మరి నాకు ఏమవతారం అయింది అనుకుంటున్నావే అంబాలా నువ్వు? నేను చెప్పినట్టు అమ్మాని గురుకించుకున్నానికి నేను అన్ని కలిగిస్తా. నేను కానీ ఈ సాంప్రదాయం లెక్కలతోని చిన్న పెద్ద మాట మర్యాద లేకుండా ఈ బాలలు మహిళలు అందరూ చెప్పినట్టు వినకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా జరుగుతున్నారు, ఉరుకుతున్నారు. మర్యాద పాపాలు ఎక్కువైతున్నాయి కదనే మరి, పాపాలు ఎక్కువైతున్నాయి మరి. అనుకున్నాయన్నీ జరుగుతాయి మరి. నాకు సంతోషంగా నాకు మరి అందరూ మరి సంతోషంగా ఉండి నాకు సంతోషంగా చేస్తే మరి వానలు కూడా నేను కురిపించగలుగుతానే తల్లి. మా ఊరిలో మా 2 నెలల వానే వానలు అయినాయి. ఇప్పుడు వచ్చేది నాకు ఆషాఢము. నా జాతరలోన అనుకున్నాయన్నీ జరుగుతాయే మరి. ఈ బాలను ఈ మహిళలను మరి నేను చేయకపోతే కూడా కొల్లారి చేస్తా కూడా నేను మరి. నేను బాయిలో ఉన్న పలకపేట వెళ్ళమని మరి అది పరాలు చెప్తుంది నేను మరి. చూస్తున్నాం కదా మరి ఈసారి మాత్రం అక్రమాలు ఎక్కువైపోతున్నాయి, అన్యాయాలు పెరిగిపోతూ ఉన్నాయి. అందరూ భక్తి శ్రద్ధలతోటి ఉండలేరు కాబట్టి ఈసారి మరి వానలు పడడానికి కూడా తక్కువ ఛాన్సులు ఉన్నాయి. వానలు పడే అవకాశం కూడా తక్కువగా కనిపిస్తూ ఉంది. అమ్మవారికి సమర్పించే తీరుగా అసలు సమర్పిస్తలేరు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి ఏ పూజలు కూడా చేస్తలేరు. అమ్మవారిని మర్చిపోతున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా ఇగో అమ్మవారు ఒంటి మీదకి పూనిన వాళ్ళంతా కూడా అదే చెప్పుకొస్తూ ఉన్నారు. వర్షాలు తగ్గుతున్నాయి అంటే ఇక్కడ భక్తి శ్రద్ధలు లేవు, అక్రమాలు పెరిగిపోతున్నాయి, అన్యాయాలు పెరిగిపోతున్నాయి, క్రైములు జరుగుతున్నాయి. ఇప్పుడున్న యువతే మొత్తం కూడా ఎటువంటి జ్ఞానం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న ఈ ప్రవర్తనే ఇప్పుడు వర్షాలు పడకపోవడానికి కారణం అని కూడా చెప్తూ ఉన్నారు. బలకంపేట ఎల్లమ్మ తల్లి, పుట్టలో పుట్టిన తల్లి. మరి ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి కొలవాలి, అనుకున్నది నెరవేర్చాలి, అనుకున్న మొక్కులు చెల్లించుకోవాలి. అలాగే ప్రభుత్వం నుంచి కూడా దక్కాల్సిన మర్యాదలన్నీ అమ్మవారికి దక్కాలి. దక్కితేనే ఖచ్చితంగా వర్షాలు పడతాయి అని చెప్పేసి కూడా చెప్తున్న మాట అయితే వింటూ ఉన్నాము. మరి బలకంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద చాలా వరకు కూడా ఇక్కడ బలకంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ వద్ద మాత్రము చాలా మంది భక్తులు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం క్యూ లైన్ చూస్తూ ఉన్నాము. వీళ్ళు చెప్తున్నట్టుగా ఈ క్యూ లైన్ అంతా కూడా ఒక సిస్టమేటిక్ పెట్టలేదు. సిస్టమేటిక్ పెట్టకపోవడం వల్ల కూడా మొత్తము ప్రజలకి లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే బారికేడ్లు పెట్టినట్టయితే క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లయితే ఆ క్యూ లైన్లలో ప్రజలు అనే వాళ్ళు వెళ్లే వాళ్ళు, కానీ ఇక్కడ భక్తులకు చాలా వరకు ఇబ్బందుల పాలవుతున్నారు. వెనకొచ్చిన వాళ్ళు ముందు, ముందు వచ్చిన వాళ్ళు వెనక కూడా తోసుకొని లోపలికి వెళ్తున్న క్షణాలు చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా చాలా మంది చెప్పుకొస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ భద్రతా బలగాలు కూడా చాలా ఏర్పాట్లు చేయాలి, వీళ్ళకు ఇబ్బంది కలగకుండా లోపలికి పంపించాలి అని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు అయితే కోరుకుంటూ ఉన్నారు. క్యూ లైన్లలో ఏర్పాట్లు అయితే కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్లు అయితే చూస్తూ ఉన్నాం. కొంతమంది భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, క్యూ లైన్ లో పర్వాలేదా? మంచిగా ఉందా? బాగుంది. లోపల ఇంకా ఇక్కడ ఏదైనా ఏర్పాట్లు చేయాలా? లోపల అయితే మంచిగా ఉంది, బయటనే కొంచెం. అమ్మవారి దగ్గరికి ఎన్ని సంవత్సరాలు వస్తుంది? ఏమా 8. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, మంచిగా బాగుంది అంటున్నారు. అమ్మవారి దీవెనలు ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు చాలా మంది. లోపల మాత్రం క్యూ లైన్ పెట్టారు భక్తులకు ఇబ్బంది కలగకుండా, కానీ ఇక్కడ మాత్రము కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందరూ తోసుకొని వెళ్తూ క్యూ లైన్ పాటించకుండా
చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ కూడా మొత్తం క్యూ లైన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది కూడా భక్తులు కోరుకుంటున్నమాట. మనం అక్కడ చూస్తున్నాము, రద్దీగా ఉంది మొత్తం ప్లేసులు, క్యూ లైన్లు లేక. సిస్టమే బాగాలేదండి ఇక్కడ, సిస్టమేటిక్ గా లేదు. కొద్దిగా సింగిల్ లైన్ మెయింటైన్ చేయమని చెప్పండి. అక్కడ చిన్న పిల్లలు అందరూ పడిపోతున్నారు, ముసలిలో కూడా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా బ్రాకెట్ పెట్టాలి, సింగిల్ వదిలితే దర్శనం అందరికి సులభంగా అవుతుంది. అన్ని మొత్తం ఈడ clumsy అంత క్రౌడీ ఉంది ఇక్కడ. అసలు ఎంట్రన్స్ ఎక్కడ తెలియటం లేదు, అట్లా ఉంది ఇక్కడ. ఇక్కడ సెక్యూరిటీ చెప్పట్లేరా? చెప్తున్నారు కానీ అది ఎక్కడ అర్థం అవ్వట్లేదు. సెక్యూరిటీ ఎవరు పోలీసు వాళ్ళు అడుగుతూ చెప్తున్నారు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉందని. ఎంట్రన్స్ ఎక్కడ దారే కనబడట్లేదు ఇక్కడ. ఎట్లా క్రౌడీ ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ ఉంటే సెక్యూరిటీ సింగిల్ మెయిన్ లైన్ మెయింటైన్ చేపిస్తే బాగుంటుంది. లేట్ అయినా పర్వాలేదు, సింగిల్ గా అందరు దర్శనం సులభంగా అవుతుంది. ఇప్పుడు అంతా ఒకరు తోసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ. పిల్లలు ఉన్నారు, అది ఉంది. క్యూ లైన్ లో చాలా ఇబ్బంది అవుతుందండి. లైన్ లేదు, ఏం లేదు. ఒకసారి మీరే చూడండి, అసలు లైన్ లేదు, ఏం లేదు. పిల్లల్ని తీసుకొని వచ్చాము, లైన్ ఉంటే కొంచెం మనకి న్యాయంగా ఉంటది. లైన్ లేదు, ఏం లేదు. ఎవరు ఎలా నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు తోసుకొని. ఇక్కడ నుంచి వెహికల్స్ కూడా ఈ సైడ్ నుంచే వెళ్తున్నాయి. చాలా ఇబ్బందిగా ఉన్నాయి అసలు. చాలా ఎట్లా ఏర్పాటు చేస్తే బాగుంటది? లైన్ బార్కేడ్లు చేసుకొని లైన్లు ఏర్పాటు చేస్తే చాలు. ముందు వచ్చే వాళ్ళు ముందు వెళ్ళేలాగా అలా ఒక న్యాయం అంటూ ఉంటది పండగప్పుడు. సెక్యూరిటీ ఎవరు లేరా? సెక్యూరిటీ ఎవరు ఎక్కువ ఏం కనిపించట్లేదండి, ఏం కనిపించట్లేదు. అక్కడ ఒక ఆయన కనిపించారు నాకైతే. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎవరు కనిపించలేదు. చూస్తున్నాం కదా, ఇక్కడ మొత్తం కూడా ఇగో ఇక్కడ క్లమ్జీ ఉంది చాలా వరకు కూడా. ఈ క్లమ్జీలో కూడా మొత్తము ఇబ్బంది అవుతుంది, సెక్యూరిటీ లేకుండా, ఇక్కడ క్యూ లైన్లు లేకుండా అని చెప్పేసి కూడా భక్తులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం సెక్యూరిటీ ఎక్కడో ఉంటున్నారు. అడిగితే ఎంట్రన్స్ అక్కడ ఉంది, ఎంట్రన్స్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారే కానీ ఆ ఎంట్రన్స్ ఎక్కడుందో కూడా కనిపించలేని పరిస్థితి ఏర్పడ్డది బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద అని చెప్పేసి భక్తులు అయితే కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగానే తెలుస్తూ ఉంది. చాలా వరకు క్యూ లైన్లు ఉన్నాయి. ఇక్కడ క్యూ లైన్ పద్ధతి అనేది లేదు, ఇక్కడ సెక్యూరిటీ పెట్టలేదు అనే భక్తులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేదు వాస్తవంగా చెప్పాలి అని అంటే. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా ఇబ్బందిగా మొత్తం రష్ చూద్దాము ఎంత వరకు ఉన్నారో అసలు అనేది కూడా. ఎందుకంటే ఇక్కడ ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయకుండా, బారికేడ్లు ఏర్పాటు చేయకుండా ఇలా వదిలేయడం బట్టి కూడా ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎవరు లేకపోవడం వల్ల ఇక్కడ మొత్తం అందరినీ కూడా తోసుకుంటూ ఉన్నారు అంతా జనాలంతా కూడా. ఇప్పుడు మొత్తానికి లోపలికి వెళ్ళడానికి అయితే ఇబ్బందికరంగానే మారింది అనేది కూడా తెలుస్తూ ఉంది. ఈ క్యూ లైన్లలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మరి సెక్యూరిటీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించింది ఇక్కడ? ఎందుకంటే ఈ రోజు అమ్మవారికి ఆషాఢ మాస బోనాల పండుగ అమ్మవారికి ఈ రోజునే కాబట్టి ఈ రోజున చాలా మంది ఇక్కడికి వేల మంది ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది పిల్లలతో పాటు. అలాంటిది ఇక్కడ మరి ఇంత నిర్లక్ష్యంగా కూడా సిబ్బంది ఉంది అని చెప్పేసి ఇక్కడ చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి అని భక్తులు చెప్తున్నమాట. మరి భక్తుల కోరిక మేరకు కూడా ఎందుకు సెక్యూరిటీ ఇక్కడ తీసుకోలేదు జాగ్రత్త అనేది కూడా తెలుస్తూ ఉంది. క్యూ లైన్ పాటించాలి కదా, క్యూ లైన్ పద్ధతి ఎందుకు పాటించలేదు సార్? ఎన్ని సంవత్సరాలు? ఎవ్రీ ఇయర్ వస్తారు. ఇక్కడ బారికేడ్లు బయట ఏం లేవు, పండగప్పుడైనా పెట్టాలి, పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు. అదైతే కంపల్సరీ అండి. ఇది బ్యారికేడ్స్ పెట్టి కొంచెం సిస్టమేటిక్ పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే మహిళలు పిల్లలు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది కాకుండా సరైన ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నాను. మీరు ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? ప్రతి సంవత్సరం వస్తామండి. ఇక్కడ మా ఫ్యామిలీకి ఆరాధ్య దైవంగా భావిస్తాం. మా కుటుంబం అంతా, మా నాన్నగారు అమ్మగారు కుటుంబం అంతా కుటుంబ సమేతంగా ఊర్లో నుంచి తీసుకొచ్చి వస్తాం. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఈ సంవత్సరం ఇంప్రూవ్ అవుతా ఉంది. ఈ సంవత్సరం అయితే కొంచెం ఎక్కువగానే ఉంది క్రౌడ్. అయితే ఇప్పటికే క్రౌడ్ ఎక్కువగా ఉంది. చాలా సంతోషంగా ఉందండి అమ్మవారి దీవెనలు అందరూ. క్యూ లైన్లు ఏమీ లేవు, చిన్న పిల్లలకి మహిళలకి ఇబ్బంది అవుతుంది, తోసుకుంటున్నారు. అది ప్రతి సంవత్సరం ఉండే కామెంటే. కాకపోతే జనాలు క్రౌడ్ సీజన్ అది పీక్ అవర్స్ అంటారు కదా. పీక్ అవర్స్ అంటే బాగా రద్దీ ఉన్న సమయాల్లో అది ఆ సమస్య అందరి చేసేది. ఎందుకంటే హ్యూజ్ వచ్చినప్పుడు ఎవరు మెయింటైన్ చేయలేరు. బట్ మనమే ఒక క్యూ లైన్ లో పాటిస్తాం. సెక్యూరిటీ వాళ్ళైనా ఉండి కొంచెం లైన్ లో పంపిస్తే బాగుంటది. సెక్యూరిటీ కూడా ఎవరు లేకపోవడంతో అందరు తోసుకుంటున్నారు అనేది ఉంటుంది. అంటే ప్రతి ఇయర్ ఇలాగే ఉంటే కష్టం కదా. నేను భక్తుండే కానీ అందరిలాగా నేను టెంపుల్ సైడ్ నుంచి ఏం కాదు. కానీ విషయం ఏంటంటే ముందు జనాలే ఎవరు కంట్రోల్లో ఉండట్లేదు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు అక్కడ మెయిన్ క్యూలు అక్కడ ఉంది, కానీ ఇక్కడ నుంచి షార్ట్ కట్ లో పోతున్నారు. ఎలాంటప్పుడు ఎవరు ఏం చేయలేరు, సెక్యూరిటీ అయినా ఎవరు ఏం చేయలేరు. భక్తులు ఏదన్నా అంటే సెంటిమెంట్ ఇది. సో ఇంకా ఈ ఒక్క రోజుకి ఇలా అయిందండి అమ్మవారి దర్శనం. అమ్మవారి దగ్గరికి ఎప్పుడు వస్తారు? బాగుందండి, చాలా బాగుంది. సరిగ్గా మెయింటెనెన్స్ లేదు, షీటింగ్ లేదు, ఏం లేదు. అవునండి, చాలా ఇబ్బంది అవుతుంది. లోపల ఉంటున్నారు పోలీసులు, బయట అసలు మెయింటెనెన్స్ అనేది లేదు.
దర్శనం కోసం వస్తున్నాం కానీ తోసి పడేస్తున్నారు. అసలు ఏదైనా తొక్కిసలాట జరిగినా కూడా పట్టించుకునే పరిస్థితి ఉన్నారు. ఇక్కడ సెక్యూరిటీ లేదు, ఉన్నారు లోపల లేరు, లోపల క్యూలో అసలు లేరు. బయట మాత్రమే ఇబ్బందికరంగా ఉంది, లోపల మాత్రం క్యూ లైన్లు చాలా చక్కగా నడుస్తూ ఉన్నాయి. కానీ బయట మాత్రం భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో కూడా చాలా వరకు ఇక్కడ ఇబ్బందుల పాలు అవుతున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్న మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా కూడా ఇక్కడ భక్తులు అయితే ఇంకా ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. చాలా మంది కూడా వేల సంఖ్యలో ఉన్నారు ఇక్కడికైతే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడికి వస్తున్నారు. ఎంట్రన్స్ అనేది ఎక్కడో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది మాకు అని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్న మాట ఇదంతా. మాత్రం ఇక్కడ ఆలయం వద్ద అంతా కూడా ఇక్కడ పబ్లిక్ ని అంతా మెయింటైన్ చేస్తూ ఎక్కడికక్కడ ఈ ట్రాఫిక్ నంతా కూడా డైవర్ట్ చేస్తూ ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఉన్నారు సెక్యూరిటీ గార్డ్ గా అంకుల్ అయితే ఉన్నారు. కొన్ని వెరైటీ సౌండ్స్ తోటి ఇక్కడ భక్తులందరినీ కూడా అలర్ట్ చేస్తా ఉంటాడు. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటా ఉన్నారు? నాది 73 అమ్మ. ఎన్ని సంవత్సరాలు? నేను 4 పిల్లలు, 4 అనుకో, మా భార్య, నేను, మా కొడుకు, 3 బిడ్డలు. గుడికాడ ఎన్ని సంవత్సరాల నుంచి? నేను ఇక్కడ రావచ్చా అట్ట ఇక్కడ పొలాలు ఉన్న సంది వస్తున్నా. నాగేంద్రుడి ఇంట్లో నాగసర్పం ఉన్నది, ఆయన ఇట్లా తీసుకొని వస్తుండే. ఆ పొలాలు ఉన్నప్పుడు ఆయన తీసుకొని వస్తుండే. నన్నేమనకుండే అది ఇట్లా వస్తుండే. అన్నం అలా బాగా ఉన్నది, ఎవరికి తెలియదు ఇప్పటి వాళ్ళకు. నేను అక్కడికి ఏమైనా ఏమనుకోకమ్మా. మంచిగా ఒక సౌండ్ చేసి అందరిని కూడా జరుపుతా ఉన్నావు. ఎట్లా చేస్తున్నావు ఈ సౌండ్? ఇక ఎక్కడంటే అక్కడ పూరా ఎక్కడంటే అక్కడ ఎర్రగడ్డ, బోడబండ, ఎక్కడంటే అక్కడ పోతున్నామ్మా. పోలీసు నువ్వు ఒక సౌండ్ చేస్తున్నావు కదా, వీళ్ళందరినీ జరుపుతున్నావు. ఇక్కడ సౌండ్ మంచిగా చేస్తున్నావు. ఎందుకు ఎట్లా చేస్తున్నావు? ఇక్కడ ఈడ నేను అనబట్టి 10 సంవత్సరాలు అయిందమ్మా. అని ఒత్తుడైతే వస్తున్నా. అప్పటి సంది ఇవన్నీ నేర్చుకోలేదు. ఇప్పటి సంగా నేర్చుకున్నా నేను. ఎవరికి రాదు మొత్తం అంత. ఇప్పుడు నోట్తోనంట, డ్యాన్స్ అంట, అన్నీ చేస్తా. డ్యాన్స్ కూడా చేస్తా. ఫైటింగ్ ఒకటి రా, చదువు రాలమ్మా. చదువు మాత్రం రాదు. ఏ పని అంటే ఆ పని చేస్తా. అంటే అందరు బూడిపడతారమ్మా. ఏ పని అంటే ఆ పని చేస్తామ్మా. ఇప్పుడు ఇక్కడ కాదు, బోడబండ, బంజారాయిల్, ఫిలిం నగర్ మొత్తం తిరిగేస్తా. ఎక్కడంటే అక్కడ పోతామ్మా. మళ్ళీ నాడు మాట్లాడతా. మంచిగా ఉంది కదా అంకుల్ మాత్రం మంచి. ఆయన నోటినే విజిల్ చేసుకున్నాడు, ఆయన నాలుక ద్వారానే విజిల్ చేసుకొని వాళ్ళందరినీ కూడా పక్కకి జరుపుతా ఉన్నాడు. ఇక్కడికి వచ్చే భక్తులందరినీ దాదాపు ఆయన ఇక్కడ ఎప్పుడు కూడా ఇల్లు చూస్తున్నాం కదా. ఎందుకంటే ఆ సౌండ్ తోటి ఇక్కడికి వచ్చే భక్తులందరినీ కూడా డైవర్ట్ చేస్తా వస్తా ఉన్నాడు చాలా వరకు కూడా. అన్యాయం
భక్తుల్ని అలరిస్తూ ఉంటాడు. అలాగే క్రౌడ్ పెరగకుండా అందరిని కంట్రోల్ చేసి క్యూ లైన్ లో పంపిస్తూ ఉంటాడు. అదే విధంగా కూడా మొత్తం ఇక్కడ ట్రాఫిక్ ను కూడా ఆయన మళ్ళిస్తూ ఉంటాడు. అంటే ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత ఇప్పుడు ఆయనకు 79 సంవత్సరాలు అంటున్నాడు. ఆయన ఓపికకి ఎంత ఘనత, అసలు చాలా గ్రేట్ పర్సన్ అనుకోవచ్చు. ఆయన దేనికి కూడా అలసట అనేది చూపించట్లేదు. పొద్దున్న నుంచి కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయనకు అలసట లేకుండా పని చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం అయితే బలకంపేట ఎల్లమ్మ తల్లి వద్ద, ఇక్కడ టెంపుల్ వద్ద, ఆలయం వద్ద మాత్రము చాలా అంటే చాలా రద్దీతో కూడుకొని మొత్తం కూడా ఇక్కడ చాలా మంది భక్తులు వేల సంఖ్యలో కూడా తరలి వస్తూ ఉన్నారు. అలాంటిది ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా మంది ఎక్కడ క్యూ లైన్లలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భక్తులు అయితే వేల సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. అలాంటిది ఈ రోజు అంగరంగ వైభవంగా కూడా బలకంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద బోనాల సంబరాలు మాత్రము అంబరాన్నంటేలాగా ఎంతో గొప్పగా ఘనంగా కూడా జరుగుతూ ఉన్నాయి. వచ్చే భక్తులు కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి వాళ్ళ కోరికలను చెప్పుకొని ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని మొక్కుకొని వెళ్తున్న తరుణాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ 2026 సంవత్సరంలో బలకంపేట ఎల్లమ్మ తల్లి రాష్ట్ర ప్రజలందరినీ, దేశ ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలి. అమ్మవారు వర్షాలు కురిపించి రైతులకు అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా RTV తరఫు నుంచి కూడా బలకంపేట ఎల్లమ్మ తల్లిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.